Good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఆ పరమశివుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చేసి ఫైనల్స్లో మన ఇండియా విన్ అయింది న్యూజిలాండ్తో. చాలా అది గుడ్ టాపిక్. ఎందుకంటే బికాస్ ఫైనల్ వరకు వచ్చి ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఈ పోరులో ఇండియన్స్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ యూజ్ చేశారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు. సో ఇది మనము కోహ్లీ కొద్దిగా తక్కువ అనిపించిన, హార్దిక్ పాండ్యా మిగిలిన వాళ్ళు చాలా బాగా ఆడి మన యొక్క సక్సెస్కి దోహదపడ్డారు. మొత్తానికి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ మనదే అయింది. చాలా హ్యాపీ. కంగ్రాచ్యులేషన్స్ టు అవర్ ఇండియన్ టీమ్. అండ్ ఆల్సో ఎప్పుడైనా కూడా ఒక్కసారి పోయిందని బాధపడకూడదు. మన ఇండియన్స్ ఫ్రస్ట్రేట్ కాకూడదు. ఫెయిల్యూర్స్ ఈజ్ ద పెడెస్టల్ ఆఫ్ సక్సెస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోటివేషన్. ఏది క్రికెట్లో కూడా అది యథార్థంగా జరుగుతున్నది, ప్రాక్టికలిటీ అనమాట. ఒకసారి పడతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, ఒకసారి లోన్ అవుతుంది. అట్లా ఎన్నో మనం మెయిన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ వన్ డే సిరీస్లో ఐసీఐసీలో ఇంతకుముందు కూడా మనం గెలిచారు. సో న్యూజిలాండ్ని 2 సార్లు మనం గెలిచాం. సో ఈ విధంగా మన పవర్ అనమాట. మళ్ళీ ఎప్పుడైనా కూడా ఒక్కసారి లూజ్ అయితే బాధపడకూడదు. మళ్ళీ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకని మన యొక్క క్రికెట్ టీం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా బలపడదు. ఇది నాట్ ఓన్లీ 11 ప్లేయర్స్ ఆఫ్ క్రికెట్ టీం, ఇండివిజువల్ పర్సన్స్కి కూడా ఇంప్లాయ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. ప్రతిదీ చేయొచ్చు. సో ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ మ్యాచెస్ చూడాలి, మనం తెలుసుకోవాలి. దాని నుంచి మీరు అద్భుతాలు అంటే పవర్ని పెంపొందించుకోవాలి. మీలో శక్తిని వాళ్ళకి చేసినప్పుడు మీరేం చేయలేదు. అందరూ ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ పవర్. బట్ వై యూ డోంట్? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దట్స్ ద రీజన్ బిహైండ్ దట్. ఇట్ ఈస్ నువ్వు అలసత్వం వల్లనో నీ పవర్ పెంచుకోవటం వల్ల అయి ఉంటుంది. నీలో కూడా ఏదో స్కిల్ దాగిపోతుంది. ఆ స్కిల్ ఏంటో వెలికి తీసి దాంట్లో నువ్వు పరిపూర్ణత సాధించిన రోజున నువ్వు ఆటోమేటిక్గా యు ఆర్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఎవ్వరు పనికిరాని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక నైపుణ్యాలు, క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ థాట్స్, వాళ్ళ ఓన్ ఐడియా, దాన్ని వెలికి తీయటానికి వాళ్ళంతటి వాళ్ళు వెలికి తీయటం అనేది మేజర్ పార్ట్. ఒకవేళ వాళ్ళు వెలికి తీయకపోతే ఎక్స్పీరియన్స్ అంటే ప్రకృతి చేయగలుగుతుంది. అది కాకపోతే యాజ్ అ మోటివేషనల్ ట్రైన్ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ యూ కాల్ మీ. మై నేమ్ ఈజ్ శేషు. మై సెల్ నెంబర్ ఈజ్ 9848730826. రైట్, యూ కెన్ డూ దట్. మీలో పవర్ని బయటికి తీసుకురాగలిగితే మీరు సక్సెస్ అయితే మేము సక్సెస్ అయినట్టు. ఇప్పుడు ఇండియన్స్ సక్సెస్ అయింది అంటే బికాస్ ఆఫ్ నేను సక్సెస్ అయినట్టే. డెఫినెట్గా బికాస్ దట్స్ మోటివేషనల్ స్పిరిట్. ఆ గెలిచినటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది ఇదవుతుంది. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ని మనం తక్కువ అంచనా వేయదు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు ఒక స్పిరిట్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ప్రయత్నం చేసి పైకి రావచ్చు. బట్ మనం వీఆర్ సక్సెస్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి నువ్వు లెక్క ఎవరి పవర్ వాళ్ళు పోయినప్పుడు మళ్ళీ ఇంకో దానికి ప్రయత్నం చేయటం. అది ఇండియన్స్ అవని వేరే కంట్రీస్ అవని అందరూ బాగుండాలి అనుకునే కాన్సెప్ట్లో మనం ఉంటాం. కాబట్టి మనం ఎస్పెషల్లీ వీఆర్ ఇన్ లీడింగ్ ఇండియా కాబట్టి మనం దీనిలో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సరే ఎనీ కంట్రీ వరల్డ్ వైడ్గా ఎవరికైనా చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా ఫెయిల్యూర్ ఇస్ ద పెడెస్టల్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ని భావించి బాధపడకూడదు. ప్రతిరోజున ఈరోజు నీ సక్సెస్ అయితే రేపు ఇంకోటి సక్సెస్ అవుతుంది కానీ దాంట్లో మనకు కన్ను మినుమానగా ప్రవర్తిస్తే మాత్రం డౌన్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకు, ఏ కంట్రీ అయినా, ఏ మతమైనా, ఎవ్రీథింగ్ యూ షుడ్ బీ హ్యాపీ. మనం ప్రయత్నం చేయాలి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఫెయిల్ వచ్చిన రోజున మళ్ళీ సక్సెస్ కోసం ప్రయత్నం చేయడమే. దిస్ ఈజ్ ద ఎన్నిసార్లు పడ్డా ఐ విల్ ట్రై ఫర్ వన్ మోర్ అటెంప్ట్. దట్స్ ఇట్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.